భారత్ పొరుగు దేశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సైన్యం ఆధునీకరణ, రక్షణ ఉత్పత్తులు, ఎనర్జీ, వాణిజ్యం సహా అన్ని రంగాల్లో బంగ్లాదేశ్తో కలిసి పనిచేస్తామన్నారు. ఈ మేరకు రెండు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. మరోవైపు బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం నిర్వహించింది కేంద్రం. నకిలీ ఇన్వాయిస్లను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటామంది జీఎస్టీ కౌన్సిల్. ఇండియాకు బంగ్లాదేశ్ అతి ముఖ్యమైన పొరుగు దేశమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రక్షణ సహకారం, సైన్స్ అండ్ టెక్నాలజీ, సరిహద్దు సమస్యలు సహా అన్ని అంశాల్లో కలిసి పనిచేస్తామన్నారు. ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్లో బంగ్లాదేశ్ నిర్ణయాలను గౌరవిస్తామన్నారు మోదీ. కౌంటర్ టెర్రరిజంపై కలిసి పోరాడతామని చెప్పారు. పుంజుకుంటున్న రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు భారత్ బంగ్లా సంబంధాలకు నిదర్శనమన్నారు మోదీ. इंडो पैसिफिक ओशन इनिशिएटिव्स में शामिल होने के लिए बांग्लादेश के निर्णय का हम स्वागत करते हैं. मेडिकल ट्रीटमेंट के लिए बांग्लादेश से भारत आने वाले लोगों के लिए भारत ई मेडिकल वीजा सुविधा शुरू करेगा. बांग्लादेश के उत्तर पश्चिम क्षेत्र के लोगों की सुविधा के लिए हमने रंगपुर में एक नया असिस्टेंट हाई कमीशन खोलने का निर्णय लिया है. బంగ్లాదేశ్తో తీస్తా, గంగా జలాల ఒప్పందాల పునరుద్ధరణపై చర్చలు జరుగుతున్నాయన్నారు మోదీ. త్వరలోనే ఇండియా బృందం బంగ్లాదేశ్ను సందర్శించి 1966 నాటి ఒప్పందంపై చర్చిస్తారని తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి వైద్యం కోసం వచ్చే వారికి ఈ మెడికల్ వీసా ప్రారంభిస్తామన్నారు. రెండు దేశాల మధ్య కనెక్టివిటీ కోసం బస్సు, రైలు సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు మోదీ. दोनों पक्ष सीपा पर बातचीत शुरू करने के लिए सहमत हैं. रक्षा सहयोग को और मजबूत करने के लिए डिफेंस प्रोडक्शन से लेकर सैन्य बलों के आधुनिकीकरण पर हमारी विस्तार से चर्चा हुई. हमने काउंटर टेररिज्म, कट्टरवाद और बॉर्डर के शांतिपूर्ण प्रबंधन पर अपनी सहभागिता को मजबूत करने का निश्चय किया है. ఇండియా తమకు విశ్వసనీయమైన మిత్ర దేశమని కొనియాడారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. భవిష్యత్తులో కలిసి పనిచేయడానికి సిద్ధమన్నారు. ప్రధాని మోదీని బంగ్లా పర్యటనకు ఆహ్వానించారు షేక్ హసీనా. ఢిల్లీలో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భారత్, బంగ్లా పలు ఒప్పందాలపై ఎంఓయూ కుదుర్చుకున్నాయి. రెండు దేశాల ప్రధానుల సమక్షంలో పరస్పరం ఎంఓయూలను మార్చుకున్నారు అధికారులు. As Dhaka and Delhi have started new journeys, we charted the future course of action to ensure a smart Bangladesh by following Vision 2041 and Viksit Bharat by 2047. I would like to take this opportunity to reiterate my invitation to Prime Minister Shri Narendra Modi to visit Bangladesh to further strengthen the friendly relation of our two countries. ఢిల్లీలో సమావేశమైన 53వ జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మోసపూరితమైన ఇన్పుట్ ట్యాక్స్లను నివారించేందుకు దేశవ్యాప్తంగా ఆధార్ అథెంటికేషన్ అమలు చేయాలని నిర్ణయించింది. అన్ని రకాల మిల్క్ క్యాన్స్, కార్బన్ బాక్లపై జీఎస్టీ 18% నుంచి 12%కి తగ్గించింది. సోలార్ కుక్కర్లు, స్ప్రింక్లర్లపై కూడా 12% జీఎస్టీకి ఓకే చెప్పింది. పలు రైల్వే సర్వీసులు, బ్యాటరీ కార్లను జీఎస్టీ నుంచి మినహాయించింది. అంతకుముందు భారత్ మండపంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ అయ్యారు నిర్మలా సీతారామన్. బడ్జెట్ రూపకల్పనపై వారి సలహాలను తీసుకున్నారు. So if these are matters which came through the legal committee, there were a couple of clarifications issued by the Fitment Committee. Council recommended to prescribe a uniform rate of 12% on all milk cans, meaning steel, iron, aluminium, which are irrespective of the use. Council also recommended to prescribe a uniform GST rate of 12% on all carton boxes, services provided by Indian Railways to the common man. ప్రభుత్వం విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ట్రావెలింగ్ మరింత సులభం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఢిల్లీలో ఫాస్ట్రాగ్ ఇమిగ్రేషన్ సెంటర్ను ప్రారంభించారు అమిత్ షా. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కొత్త కౌంటర్లను ప్రారంభించారు. దీంతో దేశంలో మొదటి ఫాస్ట్రాగ్ ఇమిగ్రేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.